యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో జన్మించక ముందు దాదాపు 700 సంవత్సరాల క్రితం ఆయనను గూర్చి ప్రవక్త అయిన మీకా మరికొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. పరిశుద్ధ లేఖనములో వారు ప్రవచించిన విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి 2022 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడ జన్మిస్తాడో వారు ప్రవచించిన విధముగానే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో జన్మించారు. ప్రవక్త ప్రవచించిన రీతిగా బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చునని ప్రవక్త ప్రవచించారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అనేకమైన విషయాలు మనము ధ్యానిస్తున్నాము. ఆయన ఈ లోకానికి పాలకుడిగా వచ్చాడు. ఆయన పరిపాలించేవాడిగా, ఇశ్రాయేలులను పరిపాలించేవాడిగా, దేవుడు తన ప్రజలను ఆయన పరిపాలించేవాడిగా, ఆయన రాజ్య పాలన చేయువాడై ఉన్నాడు. ఆయన రాజ్యమును గూర్చి బైబిల్లో అనేక మాటలు చెప్పబడ్డాయి. ఆయన రాజ్యము నీతిగల రాజ్యమని, ఆయనే ఈ ప్రపంచమును పరిపాలించువాడని, ఆయన జగములను ఏలేవాడని లేఖనములో తెలియచేయబడినట్లుగా ఆయన ఒక ప్రాంతాన్నో లేక ఒక దేశాన్నో పరిపాలించేవాడు కాదు. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన మనలను పరిపాలించే దేవుడు. ఆయన పుట్టినప్పుడు ఇంకా ఆయన ఇక మాటలు కూడా రానటువంటి సమయములో ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి హేరోదును అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా? ఇంకా ఆయన పసిబాలుడిగా ఉండగానే ఆయన రాజు అని వారు గుర్తించారు. ఆయన పరిపాలించేవాడని గుర్తించారు. ఈరోజు మనందరము కూడా ఆయన పరిపాలన కిందకు రాగలిగితే, ఆ ప్రభువుని మనము అంగీకరిస్తే ఆయన మనలను నీతియుక్తమైన మార్గములో నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మనందరి హృదయాలలో క్రీస్తుని ప్రభువుగా, రాజుగా ఆయనను మనము ప్రతిష్ఠించుకున్నట్లయితే ఆయన మనకు రాజుగా ఉండి ఆయన మనల్ని పాలిస్తాడు. ఆయన మనలను నీతియుక్తమైన మార్గములో నడిపిస్తారు. ఆయన అధికారానికి మనము లోబడినట్లయితే, ఆయన అధికారానికి మనము ఒప్పుకున్నట్లయితే, ప్రభు చిత్తానికి మనము అప్పగించుకున్నట్లయితే ఆయన మనలను పరిపాలించేటువంటి పరిపాలకుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలము మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే ఆయన మనలను పరిపాలించే దేవుడు. మన హృదయములో ఆయనను చేర్చుకున్నట్లయితే ఆయన శాంతి సమాధానమును కలగచేయగలిగిన గొప్ప దేవుడు. తన చిత్తానికి లోబడిన వారందరినీ కూడా ఆయన తన నిత్య రాజ్యానికి ఆయన నడిపించేటువంటి దేవుడు. మరి ఈ రోజు ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన మన హృదయములో ఉండి మనల్ని పరిపాలన చేయడానికి, మనలను నడిపించటానికి, మనకు సహాయము చేయడానికి, మన
మనకు తోడుగా ఉండడానికి మరి ఆ ప్రభువుని ఇంకా మీ హృదయంలో అంగీకరించకపోతే ఈ ఉదయకాలం ఆ ప్రభువుని మీరు రక్షకుడిగా, రాజుగా, ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. అట్టి ప్రభు యొక్క అధికారానికి, ఆయన చిత్తానికి మనం లోబడదాం. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో మీరే రాజుగా ఉండి వారి ప్రవర్తన అంతటిలో మీరే వారిని నడిపించమని, ఎవరైతే తమ జీవితాలను ఈ ఉదయకాలం మీ యొక్క అధికారానికి ఒప్పుకుంటున్నారు వారి జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించి, మీరే రక్షించి, స్వస్థపరిచి, మీ నిత్యత్వానికి వారసులుగా మీరు నడిపించి మహిమ పొందమని, ఈ ఉదయకాలం వారు కావలసిన ప్రతి అవసరతలను మీ మహిమైశ్వర్యములో నుండి మీరే అనుగ్రహించి హృదయములో నెమ్మది, సమాధానమును, సంతోషమును మీరు కలగచేసి దారుగా దీవించు. ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరిలా మేలు చేయము. యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.